అయితే ఈ లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు ఏదైతే గవర్నర్లకి గడువు విధించిందో ఆ గడువుకు సంబంధించిన కేసు అది ఆ తీర్పు తర్వాతే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతామని అంటున్నారు. సరే, అది పక్కన పెడితే యాక్చువల్గా మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో విద్యా ఉద్యోగాల్లో 42%, లోకల్ బాడీస్లో 42%. ఆ బిల్లులు గవర్నర్ టు రాష్ట్రపతి 9th షెడ్యూల్లో పెట్టాలి. అది అక్కడ పెండింగ్లో ఉంది. అది బీజేపీ మేము చేయమని వాళ్ళు అంటున్నారు. అది అయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా కనబడుతున్నది. సో దానికి పెద్ద పోరాటాలు జరగాలి. ఇంకొక వైపున వీళ్ళు 42% రిజర్వేషన్ తీసుకురావడానికి, జీవో తీసుకురావడానికి ఇక్కడ పంచాయతీరాజ్ చట్టం 2018 మున్సిపల్ చట్టాన్ని సవరించారు. ఆ సవరించిన దానికి సంబంధించిన ఆ రెండు బిల్లుల కంటే ముందే ఒక ఆర్డినెన్స్ తెచ్చిరు. కానీ గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. అది అట్లా పెండింగ్ ఉంది. సో అది పెండింగ్లో ఉండగానే అసెంబ్లీలో ఆమోదించి ఆ చట్టాలను సవరణ చేస్తూ గవర్నర్కి పంపించారు. అది కూడా పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు ఒకవేళ వాటి మీద గవర్నర్ సంతకం పెట్టినా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. అంటే జీవో తెస్తే జీవో మీద హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టు ఒకవేళ అటు ఇటు అయితే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో కాబట్టి అల్టిమేట్గా ఒకవేళ జీవో తెచ్చినా జీవోకు సంబంధించిన అంశం కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. కాబట్టి ఏదేమైనా సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కూడా చెప్తున్నాడు సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పట్లో ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు అని.